కీర్తన 128 కీర్తన 2వ వచనంలో నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. ఎవరి జీవితంలో దేవుడు ఇలాంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 8, 9, 10 వచనాల్లో అతని చేతుల కష్టార్జితం నీవు ఆశీర్వదిస్తున్నావు గనుక అతడు గొప్పవాడయ్యాడని సాతానుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని ముందు నిలబడి అంటాడు, అతను అంత గొప్పవాడు ఎందుకయ్యాడు? యోబు మొదట్లో కొద్దివాడే కదా, మహా అభివృద్ధి పొందుకున్నాడు. ఎలా అభివృద్ధి పొందాడు అంటే దేవునితో అంటున్నాడు, ఓ దేవా, నీవు అతని చేతుల కష్టార్జితం అంటే ఆ భక్తుని చేతుల కష్టార్జితం నువ్వు ఆశీర్వదించావు. దీవించుచుండు చేత అతని ఆస్తి దేశంలో గొప్పదైంది. దేవుని బిడ్డలారా, మన చేతుల కష్టార్జితం ఏదైతే ఉందో, మనం ఏదైతే కష్టపడుతున్నామో, మన ప్రయత్నాలు, మీరు చేస్తున్న ప్రయత్నాలు, మీరు పడుతున్న కష్టం, మీ ప్రయాసలు ఇవన్నీ ఫలించాలి. మీ కష్టార్జితము లోకుల పాలు కావద్దు, రోగాల పాలు కావద్దు. మీ యొక్క కష్టార్జితము అన్యుల పాలు కాకుండా మీరు అనుభవించేలా దేవుడు చేస్తాడు. అంటే అపవాదికి కూడా తెలుసు, దేవుని చేత దీవించబడిన వారు ఆశీర్వదించబడతారు. యోబు మొదట్లో కొద్దివాడే, చిన్న వ్యాపారి, చిన్న ఉద్యోగం, చిన్న ఆస్తిపాస్తులు చాలా తక్కువ కలిగిన, తుదను మహా అభివృద్ధి చెందాడు. ఉన్నత స్థాయికి దేవుడు తీసుకువెళ్ళాడు. ఎందుకంటే యోబులో ఒక 5 గుణాలు మంచిగా కనిపిస్తున్నాయి. అతను దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, 2వదిగా యథార్థవంతుడు, 3వదిగా న్యాయవంతుడు, 4వదిగా చెడుతనమును విసర్జించిన వాడు, 5వదిగా యోబు గ్రంథం 1:5 ఉంటుంది, అరుణోదయముననే లేచి ప్రార్థించేవాడట. అరుణోదయము అనగా ఉదయకాలము లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు. తన కోసమే కాదు, తన భార్య బిడ్డల కొరకు, తన యవన కుమారులు, యవన కాలంలో ఉన్నటువంటి తన కుమారులు కుమార్తెలు ఒకవేళ దేవునికి విరోధమైన తలంపులు తలించారేమో, యవన కాలంలో వారు దేవునికి దూరం అవుతున్నారేమో, దురాలోచనలో పడిపోతున్నారేమోనని వారి పాపంలో కూడా ఒప్పింపు చేసి వారి కోసం కూడా విజ్ఞాపన ప్రార్థన చేశాడు. తన కుటుంబాన్ని, తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన పిల్లలను కూడా దేవుని మార్గంలో పెట్టడానికి ఇష్టపడినట్టు ఈ భక్తుడు బహుగా దీవించబడ్డాడు. దేవుని ప్రజలారా, ప్రార్థించే వారుగా ఉంటున్న మీరు, ఈ లోకంలో రకరకాల పరిస్థితులు మిమ్మల్ని దేవుని యొద్ద నుండి దూరం చేయాలని అపవాదైన సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. వాడికి తెలుసు మీరు దీవించబడబోతున్నారని, మీరు ఆశీర్వదించబడబోతున్నారని. ఈ భక్తి, ఈ ప్రార్థన కొనసాగితే ఖచ్చితంగా ఆశీర్వాదాలు మీ మీదకి రాబోతున్నాయని తెలిసిన అపవాది మిమ్మల్ని భక్తి లేని వారిగా చేయడానికి మీ పరిస్థితులు మీకు చూపిస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా, నీకు ఇంకా శోధన ఎందుకు ఉంది? నువ్వు ప్రార్థిస్తున్నావుగా, ఆ శోధన నీకు ఎందుకు రావాలి? నువ్వు ప్రార్థిస్తున్నావుగా, ఈ శ్రమలు నీకు ఎందుకు రావాలి అని మన సమస్యలు, చిన్న చిన్న సమస్యలు మానవులు అన్నాక సహజంగా ఉంటాయి. అయితే అపవాది నీకున్న రోగాన్నో, నీకున్న సమస్యనో, ఆర్థిక ఇబ్బందుల్లో మీకు చూపించి అవి పెద్ద మౌంటైన్లా చూపిస్తాడు. మీ సమస్యలు కూడా అపవాది మీ కళ్ళకు భూతద్దాలు పెట్టి పెద్దగా చూపించి, దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, ఇక నువ్వు ప్రార్థన ఆపేయి, భక్తిని నిలిపేయమంటాడు. వాడికి తెలుసు నువ్వు ఇంకా భక్తిలో కొనసాగితే నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. బ్లెస్సింగ్స్ అండ్ ప్రాస్పెరిటీ ఈజ్ గోయింగ్ టు బి యువర్స్. దేవుడైన ప్రభు మిమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించి బలపరచుటకు మీ భక్తిని తక్కువ కానికండి, భక్తిని పెంచుకోండి. ప్రార్థన చేసుకున్న పిల్లల, పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ నామములో ప్రార్థిస్తుండగా నీ ప్రజలను జ్ఞాపకం చేసుకునండి. నీ యందు భయభక్తి గల నీ ప్రజలు ఎవరైతే నీ యందు ఆసక్తి కలిగి ఉంటారో, నీ యందు భయభక్తి కలిగి ఉన్న వారి యొక్క కష్టార్జితమును ఆస్వాదిస్తున్నావు. బ్లెస్సింగ్స్ అండ్ ప్రాస్పెరిటీ విల్ బి యువర్స్ అన్నావు తండ్రి. లార్డ్, టీచ్ us how to have more fear of God. దేవుని పట్ల భయభక్తిని పెంచుకోవడం నీ ప్రజలకు నేర్పండి. నీ ఆత్మతో నింపుము నాయన. శోధనలో, శ్రమల్లో, కష్టాల్లో ఉన్న నీ ప్రజలకు విడుదల యేసు నామంలో దయచేయమని అడుగుతున్నాను. నీ కనికరం గల నామంలో ప్రార్థిస్తూ ఉండగా రోగులైన వారందరినీ శిరస్సు మొదలు అరిపాదం వరకు వారి అవయవాల్లో ఏ అనారోగ్యం ఉందో, ఏ బలహీనత ఉందో, ఏ ఆర్గాన్ సరిగా పనిచేయట్లేదో నువ్వు ఎరిగి ఉన్నావు మా తండ్రి. నువ్వు పరమ డాక్టరు, పరమ వైద్యుడు, నీకు సమస్తము సాధ్యమే. నీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తుండగా మీ గాయపడిన హస్తము చాపి రోగులైన వారందరినీ యేసు నామములో ఇప్పుడే స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రం. Let them receive healing in Jesus' name. From head till the toe of their feet, receive your healing in the name of Jesus Christ. యేసు క్రీస్తు నామములో మీకు స్వస్థత, సమాధానం కలుగును గాక. మీకును మీ కుటుంబాలకును అభివృద్ధి కలగాలని ప్రార్థిస్తున్నాను. నీ యందు భయభక్తి గల వారికి ఏ మేలు కొదువై ఉండదని సెలవిచ్చుదాం. ఈ వాగ్దానం వింటూ ప్రార్థిస్తున్న వారి జీవితాల్లో ఏదైతే కొదువుగా ఉందో ఆ కొదువ యేసు నామములో తీర్చబడును గాక. అనుదినము నీ కృపను, నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీ రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.